అందరికీ నమస్కారం. నేను ఈ రోజు వీడియోలో బయో ఫర్టిలైజర్స్ అంటే ఏంటి, వాటి యొక్క రకాలు, వాటిని మనం ఎలా యూజ్ చేయాలి, వాటి యొక్క ప్రయోజనాలు తెలియజేయబోతున్నాను. బయో ఫర్టిలైజర్స్ అంటే ఏంటి? బయో ఫర్టిలైజర్స్ అంటే సూక్ష్మ జీవుల సహాయంతో నేలలో అంటే భూమిలో ఉన్న పంటలకు అవసరమైనటువంటి పోషకాలను అందించే సహజ ఎరువులు. బయో ఫర్టిలైజర్స్ అంటే ఫంగి, బ్యాక్టీరియా, ఆల్గి ఇవన్నీ మొక్కలకు అవసరమైనటువంటి నైట్రోజనాన్ని, ఫాస్ఫరస్ని అందజేస్తాయి. వీటిని ఎన్ని రకాలు? బయో ఫర్టిలైజర్స్ 4 రకాలు: రైజోబియం, అసిటోబాక్టర్, అజోస్పెరిల్లం, ట్రైకోడర్మా. రైజోబియం మనం ఎక్కువగా పప్పు దినుసులు అంటే పల్స్ క్రాప్స్కి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫాస్ఫరస్ని కరిగించే బ్యాక్టీరియా అంటే మన ఇండియన్ సాయిల్స్లో అవసరానికి మించి మనకి ఫాస్ఫరస్ అనేది ఉంది, కానీ అదంతా మనం అన్అవైలబుల్ ఫామ్లో ఉంది. ఇది తెలియక మన ఫార్మర్స్ అందరూ ఎక్కువ డిఏపిని వేయడం. సో మనం దీన్ని కరిగించే సాయిల్లో ఉన్న భాస్వరాన్ని కరిగించేందుకు భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా అజోస్పెరిల్లం మనం మెయిన్గా వరి, గోధుమ ఇలాంటి పంటలకు మనం యూజ్ చేస్తాం. అజిటోబాక్టర్ నత్రజనాన్ని, భూమిలో ఉన్న నత్రజనాన్ని పెంచడానికి మనం అజిటోబాక్టర్ని యూజ్ చేస్తాం. ఇంకా ట్రైకోడర్మా రోగాలను తగ్గించడానికి ట్రైకోడర్మా యూజ్ చేస్తాం. వీటిని మనం ఎలా యూజ్ చేయాలి? వీటిని మనం 3 రకాలుగా యూజ్ చేయొచ్చు. విత్తన శుద్ధి అంటే సీడ్ ట్రీట్మెంట్, సీడ్స్కి మొత్తం మనం దీన్ని పూసి మనం సీడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇంకొకటి రూట్ డిప్లింగ్ అంటే వేర్లకు పట్టియడం. ఇంకొకటి సాయిల్ అప్లికేషన్, సాయిల్లో మనం చల్లడం. వీటి యొక్క ప్రయోజనాలు ఏంటి? భూమిలో ఉన్న సారాన్ని అంటే సాయిల్ ఫర్టిలిటీని పెంచుతుంది, ఇంకా జీవుల సంఖ్యను పెంచుతుంది. ఇంకా కెమికల్స్ని అంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, కెమికల్స్కి పెట్టాల్సినంత ఖర్చు ఏముండదు. వీటి యొక్క ప్రయోజనాలు ఇంకా ఇవి 2 రకాలుగా ఉంటాయి. లిక్విడ్ రూపంలో ఒకటి ఉంటే అంటే ద్రవం రూపంలో ఒకటి ఉంటుంది, ఇంకా సాలిడ్ అంటే పౌడర్ రూపంలో ఇంకొకటి ఉంటుంది. పౌడర్ రూపంలో ఏంటంటే దీని యొక్క షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే లిక్విడ్ బయో ఫర్టిలైజర్ అనుకో, దీని యొక్క షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఇంకా బయో ఫర్టిలైజర్ ఎకరానికి ఎంత యూజ్ చేయాలి, ఇంకా ఏ క్రాప్కి స్పెసిఫిక్ రికమెండేషన్స్, ఇవన్నీ తెలియజేయాలంటే స్టే ట్యూన్ ఫర్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.